స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దేవమాత విశాఖపురి మేరీ మాత పుణ్యక్షేత్రానికి మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో వచ్చినందుకు ఆ దేవమాత ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క కరోనా కాలంలో దేవాది దేవుడు మనల్ని కూడా రక్షించాలని, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయాలని ఆరోగ్యమాత విశాఖపురి మేరీ మాత కోసము మేరీ మాతను మనం వేడుకుందాం. అదేవిధంగా మన కుటుంబాలలో, మన సంఘంలో శాంతి సమాధానాలు ఉండాలని కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజను భక్తితో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య బలి పూజను యోగ్య రీతిలో సమర్పించుటకు మనం చేసినటువంటి అన్ని విధ పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను నీవు ఎన్నుకొని నిర్మలమైన ఆమె గర్భమును నీ దివ్యవాక్కునకు నివాసయోగ్యముగా రూపొందించుతివి. కావున నేడు మేము ఆమె సంస్మరణను సంతోషదాయకమైన ఆమె సంరక్షణలో కొనియాడినట్లు సాయపడము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమస్తమునకు శిరస్సుగా క్రీస్తును స్త్రీ సభకు అనుగ్రహించెను. ఆ స్త్రీ సభ క్రీస్తు శరీరము. మొదటి పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15 నుండి 23 వరకు వచనములు. యేసు ప్రభువునందలి మీ విశ్వాసమును
పవిత్ర ప్రజలందరినీ గూర్చిన మీ ప్రేమను నేను వినియుంటిని. ఈ కారణముననే మీ కొరకై దేవునకు కృతజ్ఞతలను అర్పించుట నేను ఏనాడును విరమింపలేదు. నా ప్రార్థనలలో మిమ్ము స్మరించి మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా మీ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమొనర్చును. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరవెలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తి అదియే. దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాథులకును అధికుడై క్రీస్తు అచ్చట పరిపాలించును. ఇహపర లోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. నీ వాక్యమనినా నాకెంత ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంత ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంత ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామము రాసుకొందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును వ్రాసుకొందును. రే పగలు ధ్యానింతును
అద్భుత విషయములు గ్రహింతును, నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. నన్ను మనుషుల ఎదుట అంగీకరించు వాడిని మనుష్య కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును. కానీ మనుషుల ఎదుట నన్ను నిరాకరించువాడు దేవదూతల ఎదుట నిరాకరించబడును. మనుష్య కుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును, కానీ పవిత్ర ఆత్మను దూషించువాడు క్షమింపబడడు. వారు మిమ్ము ప్రార్థనా మందిరములకు రాష్ట్రాధిపతుల యొద్దకు కొనిపోయినప్పుడు మీరెట్లు ఏమి సమాధానం చెప్పవలెనా అని విచారింపకుడు. ఆ గడియలో ఏమి చెప్పవలెనో పవిత్ర ఆత్మ మీకు నేర్పును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీలో వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో మనం ఒక అంశాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్ర ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాపము. ఏమిటి పవిత్ర ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాపం అని ఒక్కసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సింపుల్గా ఒక్క మాటలో అర్థం చేసుకోవాలి అంటే, దేవుని యొక్క ఉచితానుగ్రహమైనటువంటి రక్షణను తృణీకరించడమే పవిత్ర ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాపం. ఏమిటది? దేవుడు అనుగ్రహించే ఉచితానుగ్రహమైనటువంటి రక్షణను తృణీకరించడం. ఆయన మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. మనం పాపం చేసినప్పుడల్లా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనల్ని పవిత్రంగా జీవించడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కానీ వీటన్నింటినీ మనం తృణీకరించినట్లయితే అది పవిత్ర ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాపం. అయితే దీనిని మరింతగా కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఈ పాపమును 2 భాగాలుగా విభజించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, పవిత్ర ఆత్మను దైవముగా భావించకుండా ఉండడం. పవిత్రాత్మ వసిగినటువంటి వరాలను పవిత్రాత్మ ఇవ్వలేదు, నాకు సైతాన్ ఇచ్చారు లేకపోతే దెయ్యం ఇచ్చింది అని చెప్పడం. సాటనిక్ వర్షిప్ అని మనకి చాలా చోట్ల ప్రపంచంలో ఇప్పుడు ప్రారంభమైంది. అంటే సైతాన్ని వారు ఆరాధిస్తారు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్స్ కావచ్చు, వరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు సైతాన్ ఇచ్చింది అని వారు చెబుతూ ఉంటారు. ఆ విధంగా వారు పవిత్ర ఆత్మను త్రియేక సర్వేశ్వరునిలో భాగంగా వారు గుర్తించరు. వారనే కాదు, కొన్ని సంఘాల వారు కేవలం తండ్రి దేవుని మాత్రమే ఆరాధిస్తారు. కొన్ని సంఘాల వారు కేవలం యేసుప్రభుని మాత్రమే ఆరాధిస్తారు. మనమందరం గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సత్యం, కథోలికా విశ్వాసులుగా మనము ఆరాధించేది ఎవరినండి? త్రియేక సర్వేశ్వరుని. తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మలను మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని మనము తృణీకరించినా మనం పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు అవుతుంది. సో మొట్టమొదటి భాగము పవిత్ర ఆత్మ సర్వేశ్వరిని తృణీకరించినట్లయితే పవిత్ర ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాపంగా అవుతుంది. ఇంక రెండవది ఆయన యొక్క ఫంక్షన్స్, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని యొక్క ఫంక్షన్స్, అతను చేసే కార్యాలను మనం చూసినట్లయితే రెండు ముఖ్యమైనటువంటి కార్యాలు మనకు తెలుస్తాయి. ఒకటి అనాయింటింగ్, రెండవది శాంక్టిఫికేషన్. ఒకటి అభిషేకించడము, రెండవది పవిత్రీకరించడం, మనల్ని పవిత్రపరుస్తాం. సో ఈ రెండింటి గురించి మనం నేర్చుకోవాలి. సో మొట్టమొదటిది ఏంటండి? అభిషేకించడం. సో పవిత్రాత్మ సర్వేశ్వరుడు అభిషేకిస్తున్నటువంటి దివ్య సంస్కారాలు కావచ్చు, పునీతులు కావచ్చు, గురువులను కావచ్చు, మనం గౌరవించాలి. దివ్య సంస్కారాల్లో పవిత్రాత్మ అభిషేకం అనేది ఉంటుంది. అందువల్ల ఏ భద్రమైన అభ్యంగనాన్ని కూడా, దివ్య సంస్కారాన్ని కూడా, దేవద్రవ్యానుమానాలను కూడా మనము తృణీకరించడానికి, వ్యతిరేకించడానికి వీలు లేదు. ముఖ్యంగా దివ్య బలి పూజలో దివ్య సప్రసాదము మనం స్వీకరించేటప్పుడు యోగ్యమైనటువంటి రీతిలో స్వీకరించాలి. ఎందుకంటే ఇదిగో పవిత్రాత్మ సర్వేశ్వరుడే ఆ యొక్క అప్పద్రాక్ష రసములను ప్రభుయేసుని యొక్క శరీర రక్తములుగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి యోగ్యమైనటువంటి రీతిలో స్వీకరించాలి అని చెబుతూ ఉన్నారు. దివ్య సంస్కారాలను మనం గౌరవించాలి. రెండవది పునీతులను గౌరవించాలి. ఎందుకంటే ఈ పునీతులను పవిత్రాత్మ సర్వేశ్వరుడే అభిషేకిస్తూ ఉన్నారు. పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క నడుపుదలలో, ప్రేరణలో వారు పునీతులుగా అయ్యారు. వారిని మనం గౌరవించాలి. వీరందరిలోకెల్లా శ్రేష్టమైనటువంటి వారు ఇదిగో మన పరిశుద్ధ మరియమ్మ గారు. ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయను. కాబట్టి ఆమెను మనం గౌరవించాలి. పూజించమని ఎక్కడా చెప్పడం లేదు. పూజించడం పాపం, ఆమెను పూజించడం పాపం. గౌరవించాలి. సో పునీతుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి గౌరవము ఆమెకు చెందాలి. కానీ మరి కొన్ని సంఘాల వారు ఆమెను అగౌరవపరుస్తూ మేము పవిత్రాత్మను మేము ఆరాధిస్తున్నామని చెప్తున్నారు. అది ఎలా సాధ్యమో మరి ఒకసారి వారే ఆలోచన చేసుకోవాలి. పవిత్రాత్మ అభిషేకించినటువంటి వారిని అగౌరవపరుస్తూ మేము పవిత్రాత్మను మేము ఆరాధిస్తున్నామని ఎలా చెప్పగలరు? ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా దివ్య సంస్కారాలను, పునీతులను, అదేవిధంగా పవిత్రాత్మ చేత అభిషేకించబడినటువంటి గురువులను కూడా గౌరవించాలి. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ వారు పవిత్రాత్మ చేత అభిషేకించబడిన వారు. దావీదు మహారాజు సౌలును చంపమంటే ఒక మాట అంటున్నాడు, అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి నేను అతనిని తాకను అంటున్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు వారి కోసం ప్రార్థన చేయండి. వారు దేవునిలో మరింతగా ఎదగాలని ప్రార్థన చేయండి. అంతేగాని వారిని తృణీకరించడం, తోలనాడడం అనేది చేయకుండా ఉండడం మంచిది. ఇది మొదటి భాగం, ఆయన యొక్క అభిషేకం. రెండవది పవిత్రీకరించడం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నారు, మనలను దేవుని వైపు నడిపిస్తూ ఉన్నారు. ఏది పాపము ఏది పుణ్యము అని తెలియజేస్తూ ఉన్నారు. పుణ్యం వైపుకి నడిపిస్తూ ఉన్నారు, పాపం జోలికి వెళ్ళొద్దు అని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ వీటన్నింటినీ మనం ఖాతరు చేయకపోతే అది పవిత్ర ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాపంగా పరిగణించవచ్చు. పునీత భక్తినాథ పాపు గారు, 10వ భక్తినాథ పాపు గారు ఈ యొక్క అంశంని 6 భాగాలుగా విభజిస్తూ మనకి చాలా చక్కగా సత్యోపదేశాన్ని మనకి ఇచ్చారు. ఈ యొక్క 6 రకాలైనటువంటి పాపములు, పవిత్రాత్మకు వ్యతిరేకమైనటువంటి 6 రకాలైనటువంటి పాపముల గురించి మనం ఇప్పుడు ధ్యానిద్దాం. మొట్టమొదటిది డిస్పైరింగ్ ఆఫ్ సాల్వేషన్, అంటే దేవుని రక్షణను తృణీకరించడం. డిస్పైరింగ్ ఆఫ్ సాల్వేషన్, నాకు ఇక రక్షణ లేదు అని మనకు మనమే డిసైడ్ అయిపోవడం.
చాలామంది మరణావస్థకు చేరుకునేటప్పటికీ వారికి చెప్తూ ఉంటాం, మీరు మారు మనసు పొందండి, మీకు మంచి జరుగుతుంది అంటే, ఇంకేంటండి జీవితం అంతా పాపం చేశాను, ఇప్పుడు నాకు రక్షణ ఏమొస్తుంది అని చెప్పి వారు దేవుని రక్షణను తృణీకరిస్తూ ఉన్నారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఆఖరి నిమిషంలో అడిగినటువంటి దొంగవాణిని కూడా పరలోకానికి చేర్చినటువంటి గొప్ప కరుణామయుడు మన దేవుడు. దేవుని కరుణకు అంతము లేదు, ఆయన కరుణ అపారము. కానీ ఆ కరుణను, ఆయన ఇచ్చే రక్షణను తృణీకరించడమే పవిత్రాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములో మొదటిగా మనం భావించవచ్చు. ముఖ్యంగా మనం చూస్తాము, యూదా ఇస్కారియోతు అతడు పాపం చేశాడు, అయితే అతడు దేవుని యొక్క కరుణను ఆశించలేదు. ఇదిగో నా దేవుడు కరుణామయుడు, అతడు నన్ను అర్థం చేసుకుంటాడు, నన్ను క్షమిస్తాడు అని భావించలేదు సరికదా, తన్ను తాను అంతం చేసుకున్నాడు. కాబట్టే అతడు పవిత్రాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తాడు అని మనకు చెప్తూ ఉన్నారు. ఇది మొదటి, డిస్పైరింగ్ ఆఫ్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణను తృణీకరించడం. ఇంకా రెండవది ప్రిజంప్షన్ ఆఫ్ సాల్వేషన్. ప్రిజంప్షన్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏమిటి? నాకెప్పుడో రక్షణ వచ్చేసింది అని గొప్పలకు పోవడం, దానికి తగ్గట్టుగా రక్షణకు సంబంధించినటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా జీవించకుండా ఉండడం. ఉదాహరణకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వాళ్ళు ఏమనుకునేవారు? ఇదిగో మాకు ఆల్రెడీ రక్షణ వచ్చేసింది, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నుకొనబడినటువంటి జాతి అని అనుకునేవారే కానీ వారు దేవుని యొక్క కృపను తెలుసుకోలేకపోయారు, దేవుని యొక్క రాకడను తెలుసుకోలేకపోయారు. చివరికి ఆ దేవునే తృణీకరించారు. మనం కూడా అనేక సార్లు ఈ విధంగానే చెప్తూ ఉంటాం, ఇదిగో మా తాతల ముత్తాతల నుంచి మేము క్రైస్తవులం అని చెప్తూ ఉంటాం, కానీ మనం ఎప్పుడూ గుడికి రాము, మనం ఎప్పుడు దైవ కార్యాలలో పాల్పంచుకోము, మనం ఎప్పుడు కుటుంబ ప్రార్థనలు చేయము. గొప్పలకు మాత్రం చెప్తూ ఉంటాము మా తాతలు ముత్తాతలు అంటూ. సో ఈ విధంగా ప్రిజంప్షన్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏమిటి? నాకు ఆల్రెడీ రక్షణ వచ్చేసింది, మేము క్రైస్తవులమై మేము రక్షణ పొంది ఉన్నాము, ఈ యొక్క ఆలోచనతో ఉండడం. ఇదిగో రక్షణ అనేది నీ దైనందిన జీవితంలో నీవు దేవుళ్ళు ఎదిగే క్రమంలో అది నీకు లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని నీవు గమనించాలి. ఇంకా మూడవ పాపము డినయింగ్ ఎ ట్రూత్. దైవ సత్యములను, వేదాంత సత్యములను, శ్రీసభ సత్యములను తృణీకరించడం. మెజిస్టీరియం అన్నది మన శ్రీసభ యొక్క ఆ యొక్క సంఘమును, అధికారమును మనం తృణీకరించడం. పోపు గారు వారి యొక్క అనుచరగణము మనకి అంటూ కొన్ని సత్యాలను వెల్లడిస్తూ ఉన్నారు. ఆ సత్యాలను మనం తృణీకరించడం. ముఖ్యంగా మన కొన్ని సంఘాలు ఈ యొక్క కథోలిక సత్యాలను తృణీకరించడం ద్వారా వారు సంఘానికి దూరం అయిపోయి ఉన్నారు. కొన్ని సంఘాలు త్రియేక సర్వేశ్వరిని అంగీకరించరు, కొన్ని సంఘాలు మరియమ్మ దేవమాత అన్నటువంటి సత్యాన్ని అంగీకరించరు, కొన్ని సంఘాలు పాప మన్నింపును అంగీకరించరు, కొన్ని సంఘాలు దివ్య సంస్కారాలను అంగీకరించరు. ఈ విధంగా వేదాంత సత్యాలు, శ్రీసభ సత్యాలను అంగీకరించకుండా ఉండడం అనేది పాపము. మరి మనము ఏ విధంగా ఉంటున్నాము? శ్రీసభ బోధించు ప్రతి సత్యాన్ని అంగీకరిస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మ పాప సంగీతం చేశారా అంటే దేవునికి చెప్పిసుకుంటున్నామండి, దేవునికి చెప్పిసుకుంటున్నాం. మరి దేవుని చెప్పిసుకుంటే పాప సంగీతం అనే సంఘాన్ని ఎందుకు దేవుడు స్థాపించారు? ఈ కరోనా కాలంలో కొద్ది కాలం మనకి ఈ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల మనం దూరం చేస్తాం, కానీ మరలా ఇప్పుడు మనం యథాస్థితికి వస్తూ ఉన్నప్పుడు మనము పాప సంగీతం అనే సాంగ్యాన్ని, దివ్య బలి పూజ అనే సాంగ్యాన్ని, మరి ఇతర దివ్య సంస్కారాలను మనం విడిచిపెట్టకూడదు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా నాలుగవ పాపము ఎన్వీయింగ్ ద గ్రేస్ దట్ గాడ్ గివ్స్ టు అదర్ పీపుల్. ఇతరులకు ఇచ్చినటువంటి రక్షణ వరాన్ని చూసి అసూయపడటం. ఇతరులు రక్షించబడటాన్ని చూసి మనం అసూయపడటం. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కథలో
ఆ సహోదరుడు అన్నయ్య ఏం చేస్తూ ఉన్నాడు, తన తమ్ముడు తిరిగి వచ్చేసరికి అసూయపడుతూ ఉన్నాడు, ఇష్టపడటం లేదు, తన తమ్ముడిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఏమని పిలుస్తున్నాడు, ఈ నీ కుమారుడు వేశ్య సాంగత్యం చేసి మొత్తం ఆస్తిని అంతటిని మంట కలిపాడు, అతన్ని ఎలా స్వీకరిస్తున్నావు అని అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడు, ఈ నీ తమ్ముడు అని. సో తన తమ్ముడిని తమ్ముడు అని పిలవలేనటువంటి స్థితిలోనికి చేరుకున్నటువంటి ఆ కుమారుని సరిదిద్దుతూ ఈ నీ తమ్ముడు మరణించాడు, ఇప్పుడు మరలా జీవంతో వచ్చాడు. ఆ విధంగా మనం కూడా మన తోటి వారు అందరూ బాగుపడాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి అని మనము ఆలోచించాలి. కానీ మన తోటి వారు రక్షణ పొందుతూ ఉంటే ఈర్ష్యపడడానికి వీలు లేదు. ఇంకా 5వ పాపము అబ్స్టినాసీ ఇన్ సిన్ అంటే ఏమిటంటే పాపములో కొనసాగటం. పాపములో కొనసాగటం అది పాపమని తెలుసు, దానివల్ల నీవు నరకానికి పోతావని తెలుసు, అయినా కూడా దాంట్లోనే కొనసాగడం. మనం పాత నిబంధన గ్రంథంలో సౌలు మహారాజును చూస్తాం. ఆ సౌలు మహారాజు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని తృణీకరించి దావీదును ఎన్నుకున్నారు. దావీదును ఎన్నుకున్న తర్వాత కూడా అతడు తన తప్పుని తెలుసుకున్నా కానీ దానిలోనే కొనసాగాడు. దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడే తప్ప తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపపడడానికి, దేవుని యొక్క కృపను తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. మనలో అనేక మంది ఈ విధంగానే ఉంటున్నాం. ఇంకా ఆల్రెడీ పాపంలో పడిపోయాం, ఇప్పుడు లేసి ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయగలుగుతాం అని అదే పాపములో కొనసాగుతూ ఉన్నారే కానీ అరే నేను చేసేది పాపము, నేను ఎలాగైనా ఈ పాపము నుండి, ఈ పాపపు ఊపి నుండి, ఈ యొక్క బలహీనత నుండి బయటపడాలి అన్నటువంటి ప్రయత్నం మాత్రము చేయకుండా ఉంటూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనకి తెలియజేస్తున్నారు, నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి అంధకారంలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా నేను నిన్ను రక్షిస్తాను. Our God is more powerful than our weaknesses. మన దేవుడు మన బలహీనతల కన్నా ఆయన గొప్ప శక్తిమంతుడు అని గుర్తించి ఆయన చెంతకు వచ్చినట్లయితే పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహాయంతో మనలను ఆ పాపం నుండి విముక్తులను చేస్తారు. ఇంకా 6వదిగా ఆఖరిగా ఫైనల్ ఇంపెనిటెన్స్ అంటే ఇంకా దేవుని తృణీకరించడం, పాపంలోనే ఉండిపోవడం, ఇంకా దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడే వద్దు అనుకునే స్థితిలోనికి చేరిపోవడం. ఆ విధంగా జీవించిన వారు కూడా ఉన్నారు. హేరోదు మహారాజు, అతనికి తెలుసు యోహానును చంపించిన తర్వాత యేసుప్రభు ఘనకార్యములు, అద్భుత కార్యములను చేస్తూ ఉంటే ఈయన ఎవరు అని ఆలోచన చేశాడే కానీ అరే నేను పాపం చేశాను అని అనుకోలేదు. చివరికి తన దగ్గరికి యేసుప్రభువుని తీసుకుని వస్తే హేళన చేశాడే కానీ అంగీకరించలేకపోయాడు. మనం కూడా అనేక సార్లు దేవుని తృణీకరిస్తూ ఉన్నామేమో, దేవుని హేళన చేస్తూ ఉన్నామేమో, దేవుని బిడ్డలను హేళన చేస్తూ ఉన్నామేమో, దేవుని యొక్క కృపను నిరాకరిస్తూ ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ 6 రకాలైనటువంటి పాపములు పవిత్రాత్మకు వ్యతిరేకమైనటువంటి పాపములు ఏమేమిటవి? మొట్టమొదటిది డిస్పైరింగ్ ఆఫ్ సాల్వేషన్ అంటే దేవుని రక్షణను తృణీకరించుట. రెండవది ప్రిజంప్షన్ ఆఫ్ సాల్వేషన్, మాకు ఆల్రెడీ రక్షణ ఉంది అని భావించుట. మూడవది డినయింగ్ ఏ ట్రూత్, శ్రీ సభ సత్యములను వ్యతిరేకించుట. నాలుగవది ఎన్వీయింగ్ ద గ్రేస్ దట్ గాడ్ గివ్స్ టు అదర్ పీపుల్, ఇతరులకు ఇచ్చినటువంటి రక్షణను చూసి అసూయపడుట. ఐదవది అబ్స్టినసీ ఇన్ సిన్ అంటే పాపములో కొనసాగుట. ఐదవది ఫైనల్ ఇంపెనిటెన్స్, పశ్చాత్తాపం పడకుండా ఉండుట. ఈ 6 రకాలైనటువంటి పాపములు మనం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు వీటికి పరిహారం లేదు? పవిత్రాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే దానికి మన్నింపు లేదు అని ఎందుకు అన్నారు? అరే మన దేవుడు కరుణామయుడు కదా,
మన్నించే దేవుడు కదా, మరెందుకు మన్నింపు లేదు అని అంటూ ఉన్నారు అంటే సింపుల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నీవు మన్నింపు కోరటం లేదు, నీవు దేవుని యొక్క మన్నింపును నీవు కోరటం లేదు, దేవుని యొక్క కృపను నీవు తృణీకరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకంటూ స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి నీ స్వేచ్ఛ ప్రకారంగా, నీవు కోరిన ప్రకారంగా నీకు మన్నింపు లేకుండా ఉంటుంది. నీకు నీవే మన్నింపును తృణీకరిస్తూ ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క శ్రమను తృణీకరిస్తూ ఉన్నావు కాబట్టి అక్కడ నీకు మన్నింపు దొరకటం లేదు. ఇది సింపుల్ రీజన్. అందువల్ల ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు నేను ఏ విధంగా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుంటూ దేవుని బిడ్డలకు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మన దేవుడు మనలను క్షమించే దేవుడు, కృపామయుడు, కరుణామయుడు, అనంతమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ, ఎటువంటి పాపములో ఉన్నా కానీ, ఎటువంటి అంధకారంలో ఉన్నా కానీ, ఎటువంటి బలహీనతలో ఉన్నా కానీ, దేవుడు నిన్ను రక్షించడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను తన బిడ్డగా తిరిగి స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని గుర్తించి ఆయన చెంతకు తిరిగి వచ్చినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు తన యొక్క సన్నిధిలో చోటునిస్తారు, తన యొక్క రాజ్యంలో భాగాన్ని ఇస్తారు, నిన్ను తన బిడ్డగా తిరిగి స్వీకరిస్తారు. మరణించినటువంటి ఈ నా కుమారుడు తిరిగి బ్రతికెను అని చెప్తారు. కాబట్టి అటువంటి మంచి మనస్సును మనకు దయచేయాలని, మారు మనస్సును మనకు దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమేన్. దేవా అందుకొనుమా నాదు జీవంబును, చేర్చితి దేవా నాకున్నదంతయు ఏకముగా, ముదమార స్వీకరించు దేవా అందుకొనుమా. ఫలమైన పువ్వైన నీ సృష్టిగా, ధనమైన బలమైన నీ కరుణెగా, ఏమైనా ఏదైనా నీ వల్లేగా, ఏమివ్వగలవాడనాదన్నది ఈ జీవితం నేడు సమర్పింతును, దయతో గైకొనుమా దేవా గైకొనుమా, దేవా అందుకొనుమా నాదు జీవంబును, చేర్చితి దేవా నాకున్నదంతయు ఏకముగా, ముదమార స్వీకరించు దేవా అందుకొనుమా. సహోదరులారా, మీరును నేను అర్పించే బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదము. ప్రభువు వారి నాంశత మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణార్థము మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపము. వినయాత్మురాలైన ఆ మరియమాత నీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తును గర్భమున మోసి తన కన్యత్వము ద్వారా నీకు ప్రీతిపాత్రురాలాయను. ఆ విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయార్పణమును కూడా మీకు ప్రియపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునిగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను గౌరవించుచు మేము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండినట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గుంపబడినప్పుడు తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటియు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి తమ శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తమ శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలు పంచుకునే మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాశగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కన్య తల్లి మరియ మాతతోనూ, ఆమె విరక్త భర్త యుగ పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశములను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుడు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడులో నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ ధ్యానగ్రహములను మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుడినట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ ప్రియమైన శిష్యులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత నందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవన ప్రసాదించునుగాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేరల స్వరూపులైనటి వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాము. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. జీవాహారము భుజించా జీవజలము సేవించా జగదేక దేవుని స్మరించా జనులార వేగమేరారండి జీవాహారము భుజించా. ప్రభు రక్తధారల ప్రవహించిన విలువైన ప్రియ సంఘ విందే ఇది. ప్రభు రక్తధారల ప్రవహించిన విలువైన ప్రియ సంఘ విందే ఇది. పరమార్థ సాధక వరవాహిని, పరమార్థ సాధక వరవాహిని, పరిశుద్ధ ఫలదాత పొందేది. జీవాహారం భుజించ జీవజలము సేవించ జగదేక దేవుని స్మరించ జనులార వేగమేరారండి జీవాహారం భుజించ. ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలు పంచుకొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా మార్గదర్శినిగా చేకొని మేము శ్రీసభ సేవలో సర్వదా నిమగ్నమై ఉందుముగాక. ఎల్లప్పుడూ నీ చిత్తమును నెరవేర్చుటలో గల ఆనందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విశాఖపురి మేరీ మాత నవదిన జపములు. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి, నన్ను దేవునికి ప్రియమైనట్లు చేయుము. జన్మ పాపము లేని వారా, నన్ను పాపం నుండి కాపాడండి.
మోక్షము యొక్క మహిమ, నన్ను పరలోకమును చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము నొసంగువారా, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణు నొసంగువారా, నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకముల కన్యక దయగల మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. ప్రార్థించుదము. కన్యమరియమ యొక్క జన్మ పాపము లేని ఉద్భవం వలన తన ప్రియకుమారునికి తగిన నివాసం అర్పించిన సర్వేశ్వర, తమ కుమారుని మరణమును బట్టి ఆ యమ్మను ఎలాంటి పాపదోషములు లేకుండా కాపాడిన వారా, ఆమె మనవుల ద్వారా మేమును పాపదోషములు లేక పరిశుద్ధులుగా మిమ్మను చేర చిత్తగింపవలేనని ప్రార్థించుచున్నాము. జన్మ పాపము లేక ఉద్భవించిన మిక్కిలి పావన మరియమ్మ, పాపులమైన మేము ఈ దినము మీ శరణు కోరి వచ్చి ఉన్నాము. మీ నిర్మలోద్భవమును పొగుడుటకు నిండు హృదయముతో మీ ఎదుట మోకరించి ఉన్నాము. తల్లి గర్భములో పడిన గడియ నుండి మీరు పాపమలినము నుండి తప్పించబడి శ్రీజేసుని తల్లిగా ఉండ పాత్రురాలైరి. పిశాచి మాయోపాయములను అణగత్రొక్కిన ఓ మరియమాంబ, మీ శక్తులన్నీయు మీ కుమారుని రక్షణ కార్యములతో మిళితమై ఉన్నందున ప్రత్యేకముగా దేవునిచే నియమింపబడిన సహకారిణివనియు మధ్యవర్తివనియు మానవ జాతి పేరిట మిమ్ము ఘనముగా పొగుడుచున్నాము. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారొగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మిక్కిలి మధురము గల కన్యక, మీ నిష్కలంక హృదయము ద్వారా సకల దేవవరములు మానవ జాతిపై కురిపించబడుచున్నందున మానవ జాతి పేరిట మీ ద్వారా మీ కుమారునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు మీ శరణు జొచ్చియున్నాము. ఈ నవదిన జపములో మేము కోరు మనవులను మీ కుమారుని నుండి అనుగ్రహింప వేడుచున్నాము. మన యొక్క హృదయ కోరికలను ఆ దేవమాత ప్రార్థన సహాయమున దేవునికి సమర్పించుదా. ఓ దయగల మాత, మేము కొనియాడు ఈ సమయమున మీ వేడుదల యందు మాకు గల నమ్మకమును దృఢపరచి మేము శోధనలకు లోబడకుండా మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఓ దివ్య జనని, దైవాజ్ఞలను పాటించు స్థిరమైన మనస్సును, పరిపూర్ణ మనస్తాపమును, ఎల్లప్పుడూ శోధనలు జయించు వరమును, దేవు ఇష్ట ప్రసాదములో మరణించు అనుగ్రహమును మాకు దయచేయము. మేము కలకాలము మీతో మోక్షానందము పొందుటకు మేము దీనభావముతో వేడుచున్నాము. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారొగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ పరిశుద్ధ మరియమ్మ, సర్వాధికారము గల రాజ్ఞి, మీ పవిత్ర సంరక్షణమునకు దయకును నేను ఇప్పుడును ఎల్లప్పుడును నా మరణ సమయమందు నా ఆత్మ శరీరములను మీకు సమర్పించుచున్నాము. నా ఆశలను, ఆనందమును, నా చింతలను, నా కష్టములను, జీవమును, నా అంత్య గడియను మీకు సమర్పించుచున్నాము. మీ యొక్క మిక్కిలి పవిత్ర మాధ్యస్థము ద్వారాను యోగ్యతలను నా పనులన్నీ మీ యొక్కయు మీ ప్రియ కుమారుని యొక్కయు దివ్య చిత్త ప్రకారము నడిపించినట్లు పరిపాలించండి. ఆమేన్. ఓ సమాధానం యొక్క రాజ్ఞి, దైవరాజ్య విజయమును, మేము కోరు శాంతిని, దేవుని యొక్క సత్యమును, నీతిని, ప్రేమయను సర్వదేశములలోను సకల మానవుల హృదయములందును శాంతి సమాధానములను దయచేయండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారొగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. తెచ్చి మనము పిల్లల రీతిగా
తోడుగా తల్లికి సేవా చేతుము రెండు జనులారా తీరు హృదయానాయకి విశాఖ కొండరాగ్ని మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము కావవే హిందూ దేశస్థులెల్లరా కరుణ చూడవే చేరదీసి వారినమ్మా రక్షించు రక్షించు తీరు హృదయానాయకి విశాఖ కొండరాగ్ని మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము కావవే నీ పాదరావిందములన్ మృక్కిన మీతిమి మమ్మెప్పుడు గతి చేర్చి దయతో చేకోము తీరు హృదయానాయకి విశాఖ కొండరాగ్ని మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము